అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రంజాన్ స్పెషల్గా సగ్గుబియ్యం పాయసం అనేది చూపించబోతున్నాను. అది కూడా బెల్లంతో. చాలా హెల్దీ రెసిపీ అండి. కమ్మగా ఉంటుంది అండ్ ఒంటికి చలవ చేస్తుందనమాట. ఇఫ్తార్ చేసేటప్పుడు ఈవినింగ్ డైలీ ఏదో ఒక స్వీట్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. ఇది చేసుకొని తినండి. బాడీకి కూడా కూల్ అందుతుంది. అండ్ ఒక్క రోజు చేస్తే 4 రోజుల వరకు 5 రోజుల వరకు నిల్వ ఎలా ఉండాలో, పాడైపోకుండా ఎలా ఉండాలో అనే టిప్ కూడా చెప్పబోతున్నాను. వీడియోలో చూసేసేయండి. అలాగే చాలామందికి బెల్లంతో చేస్తున్నాం అనగానే ఆ పాయసం అనేది విరిగిపోతుంది అనే భయం ఉంటుందండి. అది అలా అవ్వకుండా విరగకుండా ఎలా చేసుకోవాలో గంట తర్వాత కూడా 2 గంటల తర్వాత కూడా మరుసటి రోజుకైనా సరే అది గట్టి పడకుండా చిక్కగా మనం ఎలా చేసామో అలాగే ఉండిపోయేలా ఎలా ఉండాలో కూడా చిన్న చిన్న టిప్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా మీకు సాబుదానా ఖీర్ అనేది వస్తుందన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానబెట్టానమాట. కప్పు సగ్గుబియ్యంకి కప్పు వాటర్ పోసి నానబెట్టేశానండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం లేవండి, బాగా నానిపోయి ఉన్నాయన్నమాట సగ్గుబియ్యం అనేవి. అండ్ నేను కొంచెం సేమియా కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు సేమియా వేస్తున్నాను. ఆ సేమియా అనేది నేను ఆల్రెడీ ఫ్రైడ్ డ్రై సేమియా తీసుకున్నానండి. మనకి మార్కెట్లో అలా అవైలబుల్ ఉన్నాయి కదా, సో నేను డైరెక్ట్గా అలా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి సేమియా కనుక ఉంటే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ సేమియాని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది పెట్టుకోండి. 1 కప్పు పెట్టుకోండి. ఆ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకోండి. మనం ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు సేమియా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసి మందంగా ఉన్న కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ పోసుకోండి. ఇందులో జస్ట్ కొంచెం పించ్ అంత సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. అలాగే ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఆ సగ్గుబియ్యం అనేది ముద్దలు ముద్దలుగా చుట్టుకోకుండా అలా విడివిడిగా చాలా బాగుంటుందన్నమాట. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం బెల్లం తురుముకుందాము. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. చాలా ఈజీగా దొరికేస్తుందనమాట. ఈ బెల్లంతో అయితే ఖీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లం కూడా తురిమేసి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. చూడండి, 2 కప్పుల బెల్లం సరిపోతుంది దీనికి. కప్పు సగ్గుబియ్యం 1/2 కప్పు సేమియా ఉంది కాబట్టి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. వాటర్ మసులుతున్నాయండి. ఇలా వాటర్ మసిలేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఆ సగ్గుబియ్యాన్ని కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసి చూడండి. దాదాపు 70% ఉడికిందండి. నానబెట్టిన సగ్గుబియ్యం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో సేమియా వేసేద్దాం. సేమియా చాలా త్వరగా ఉడుకుతుందండి. అందుకే ముందు సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి అప్పుడు సేమియా వేసేసానమాట. ఆ వాటర్ హీట్కే సేమియా ఉడికిపోతుందనమాట. ఇలా పట్టుకొని చూడండి. ఆ సేమియా కనుక ఇలా మెత్తగా స్మాష్ అయినట్టు ఇలా విరిగితే చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, సేమియా కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుందాం. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదండి, అందుకే డైరెక్ట్ వేశాను. ఒకవేళ మీ బెల్లంలో కనుక డస్ట్ ఉంటే పక్కన కరగబెట్టి అప్పుడు ఫిల్టర్ చేసి తీసుకోండి. ఈ బెల్లం వాటర్లో ఈ సగ్గుబియ్యం సేమియాని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలుక్కాయల పొడి వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సగ్గుబియ్యాన్ని పక్కకి దింపేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ ఘీ వేసేసి అందులో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇవన్నీ కొబ్బరి ముక్కలు వేసేసి దోరగా వేయించేసి ఈ ఘీతో సహా ఈ సగ్గుబియ్యంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది కంప్లీట్ చల్లారనివ్వండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం
ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలిన దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదనమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మళ్ళీ గోరువెచ్చటి పాలు కలుపుకొని ఖీర్లా చేసేసుకోవచ్చు అనమాట. పాలు కలపక ముందే చల్లారాక ఇలా తీసి పెట్టేసుకోండి. ఇలా 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. నేను ఎప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను, అస్సలు పాడవదనమాట. ఇప్పుడు ఇందులో మనం పాలు కలుపుకుందాము. ఇది కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు గోరువెచ్చటి పాలు 1.5 కప్పుల వరకు కాచిన తర్వాత అవి కొంచెం చల్లారాక పాలు అనేది అప్పుడు కలుపుతున్నాను అనమాట. 1.5 కప్పుల వరకు పాలు కలుపుకున్నానండి. మీరు ఆ చిక్కదనాన్ని బట్టి పాలు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయిందనమాట. చూడండి, కొంచెం చల్లారాక ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా అసలు ఇది గట్టి పడదండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ సాబుదానా ఖీర్ చూస్తుంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుందండి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తిరునాళ్ళ జరిగినప్పుడు, ప్రతిష్టలు జరిగినప్పుడు కంపల్సరిగా అక్కడ వడ్డించేది ఈ సగ్గుబియ్యం పాయసం. మా ఊరిలో పర్వాన్నం అంటారండి, దీన్ని సగ్గుబియ్యం పర్వాన్నం అంటారు. గ్లాసుల్లో పోసి లేదా మేము తిన్న ప్లేట్స్లోనే అట్లా పోసేస్తారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఇలాంటి మెమరీ ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి, నో డౌట్స్ అనమాట. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.